హలో మావా! వెల్కమ్ టు డే 15 ఆఫ్ మీరు ఏదో ఒక రోజు ఎంఎల్ ఇంజినీర్ అవుతారు బాబు. అవుతారు. ఈ వీడియోలో మనం వైల్ లూప్స్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టే ఒక రోబోట్ అనేది స్టూడెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. బట్ ఈ కేస్‌లో ఆ రోబో అనేది స్టూడెంట్స్‌కి అర్థమైందా లేదా రెస్పాన్స్ తీసుకొని వాళ్ళకి అర్థమయ్యే వరకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉంటది. ఈ కేస్‌లో ఏంటి రోబోట్ ఎన్ని సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనేది రోబోట్‌కి ముందుగానే తెలియదు. ఇలాంటి కేసెస్‌ని సాల్వ్ చేయడానికి మనం వైల్ లూప్‌ని వాడతాం. ఒక్కసారి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూద్దామా? ఇక్కడ మనకి రోబో అనే రిఫరెన్స్ వేరియబుల్‌ని తీసుకొని ట్రూ అని ఇస్తున్నాను. వైల్ రోబో ఈక్వల్ టు ట్రూ అంటే రోబో అనేది ట్రూ ఉన్నంత సేపు ఈ లూప్ అనేది రన్ అవ్వాలి. లోపల మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలా వద్దా తెలుసుకోవడానికి నాకు యెస్ అనే వేరియబుల్ తీసుకొని ఇన్పుట్‌ని తీసుకుంటున్నాను. షుడ్ ఐ ఎక్స్‌ప్లెయిన్ ఆర్ నాట్? ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ యెస్ వి నీడ్ టు కంటిన్యూ ద లూప్. అదర్‌వైజ్ వి నీడ్ టు స్టాప్ ద లూప్. ఒకసారి అవుట్‌పుట్‌ని రన్ చేద్దామా? ఇట్ ఈస్ ఆస్కింగ్ షుడ్ ఐ ఎక్స్‌ప్లెయిన్ యూ? నేను ఇప్పుడు ఎస్ ఎంటర్ చేస్తున్నాను. మళ్ళీ అడుగుతుంది షుడ్ ఐ ఎక్స్‌ప్లెయిన్ యూ అగైన్? ఇప్పుడు నో ఎంటర్ చేస్తున్నాను. లూప్ అనేది ఎండ్ అయిపోయింది. సింపుల్‌గా ఉంది కదా! ప్రాక్టీస్ ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. చలో మామ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.